నిరుపేద రోగుల పాలిట ఆరోగ్య ప్రధానిగా పేరున్న గుంటూరు సమగ్ర వైద్యశాలలోని వైద్య సేవలపై కలెక్టర్ కోన శశిధర్ సమీక్ష జరిపారు. జీజీహెచ్లో 4 గంటల పాటు ప్రతి వార్డును పరిశీలించారు. విభాగాల వారీగా వైద్యుల పనితీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఒకరిద్దరిపై అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. గుంటూరు సమగ్ర ఆసుపత్రిని కలెక్టర్ కోన శశిధర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టరుగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి జీజీహెచ్ను సందర్శించిన కలెక్టర్ 4 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆసుపత్రి వార్డులను పరిశీలించారు. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎముకల విభాగంలో శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తికి చక్రాల కుర్చీ సౌకర్యం కల్పించకపోవడంపై అధికారులను కలెక్టర్ నిలదీశారు. కొందరు సిబ్బందికి గుర్తింపు కార్డులు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ వారికి ఒకరోజు వేతనం నిలుపుదల చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. సిబ్బంది 2వ పూట తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలని సూచించారు. వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ గుత్తేదారుకు ₹1,00,000 జరిమానా విధించారు. గుత్తేదారుకు 96% మార్కులు వేసిన అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెలా విభాగాధిపతుల సమావేశం నిర్వహించాలని సూచించారు. సిబ్బంది సంఖ్య పెంపుపై ప్రభుత్వాసుపత్రికి ప్రతిపాదనలు పంపుతామని శశిధర్ తెలిపారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్క వార్డుని మీద దృష్టి పెట్టి ఈ వార్డుని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద కూడా డాక్టర్స్తో క్లోజ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో మరి ఆదేశాలు ఇస్తున్నారో అవన్నీ సక్రమంగా అమలవటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ ఎవరన్నా కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అందరం ఒక టీమ్గా పనిచేద్దాం. మీకు కావాల్సినంత సపోర్ట్ నేను ఇస్తాను. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా నేను అలాగే డిపార్ట్మెంట్ కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం మీతో ఉన్నాం. లెటస్ బ్రింగ్ క్రెడిబిలిటీ టు దిస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. జీజీహెచ్ ఆవరణలో 2 మెడికల్ రిప్రజెంటేటివ్లు సంచరించడంపై మండిపడిన కలెక్టర్ వారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.